సరే, ఏంటి అసెంబ్లీలో ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ సీరియస్. ఎవరు ఆంధ్ర, ఎవరు తెలంగాణ? కేటీఆర్కి సవాలు విసిరిన తెలంగాణ ముఖ్యమంత్రి. ఇదో పెద్ద ప్రశ్న అయిపోయిందండి ఇప్పుడు. ఎందుకంటే పదే పదే మీరు ఆంధ్రాతో కుమ్మక్కయ్యారంటే మీరు ఆంధ్రాతో కుమ్మక్కయ్యారని ఒకరినొకరు అనుకోవటం. ఇప్పుడు రోజా పెట్టిన చేపల పులుసు తిని నువ్వు రాయలసీమకు హామీలు ఇచ్చావు అని కేసీఆర్ని అంటే నిజంగా ఎవరైనా ఇంటికి వస్తే ఆమె ఏదో పెడతారు. దాని గురించి ఇన్ని రోజులు ఏముంటుంది అనేది ఒక ఎప్పటి కథో. ఇప్పుడు రోజా ఓడిపోయారనుకోండి. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు పదే పదే అలాగే పెద్ద ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై కృష్ణా జలాలు ఎక్కువగా తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాడు, అనుమతిస్తున్నాడు అన్నది వీళ్ళ ఆరోపణ. అసలు మీరు ఏనాడు ఆ జలాల కోసం మీరు పోరాడిందే లేదు, చాలా ఎక్కువగా పోతిరెడ్డిపాడుకు తీసుకుపోతున్నా మీరు ఒప్పుకున్నారనేది వీళ్ళ ఆరోపణ. ఏదో అది ఎద్దులు పోట్లాడుకుంటే లేకదూడలు కాళ్ళు విరిగాయని ఈ రాజకీయ పార్టీలు ఈ మధ్య చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ మొన్న ఎమ్మెల్సీల విజయోత్సవంలో తెలంగాణలో వాళ్ళ రాజకీయ అవసరాల కొద్దీ మాట్లాడేటప్పుడు ఈ అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి అని ఆయన ఒక డైలాగ్ వేశారు. అంటే మీ రాజకీయ అవసరాల కోసం మీ ఇద్దరు పోట్లాడుకొని మా ప్రయోజనాలు మీరు చర్చకు తీసుకొస్తున్నారు అని. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక పెద్ద సమస్య ఏమంటే ఆయన చంద్రబాబు శిష్యుడని, తెలుగుదేశం వారసుడని ఇవన్నీ అంటుంటారు. కాబట్టి ఆయన ఒక అడుగు ఎక్కువ వేసి కొంచెం గట్టిగానే మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అవన్నీ ఆయన మాట్లాడుతున్నారు. దీంతో ఆసక్తికరమైందంటే యాదగిరి గుట్టను కాస్త యాదాద్రించేసింది కేసీఆర్. మొన్న దానికోసం ఒక దేవస్థానాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరీ బాగా తీవ్రంగా విపరీతంగా పొగిడేశారు. చాలా బాగా చేశారు ఇదంతా. కానీ అన్నీ చేశారు కానీ నన్ను పిలవలేదు, స్థానిక ఎంపీని ఎమ్మెల్యేను. రెండోది యాదగిరి గుట్ట, ఎవరు చూసినా యాదగిరి అనేది ఉండే చోట మీరు దాన్ని యాదాద్రి అని చేశారు. తెలంగాణ సంస్కృతి అనేది దాన్ని కాస్త మీరు కొంచెం దెబ్బతీశారు అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ దాని పేరు యాదగిరి అని యాదగిరి గుట్ట అని మళ్ళీ దాని పేరు కూడా ఆయన ఆల్రెడీ మార్చేశారు. నిన్న ఆయన సభలో మాట్లాడేటప్పుడు ఈ ప్రశ్నలన్నీ తీసుకొని వచ్చారు. ఎవరు అధ్యక్ష? యాదగిరి గుట్ట లాంటి తెలంగాణ సంస్కృతికి సంబంధించిందని యాదాద్రిగా మార్చడం, అది కూడా చిన్నజీయర్ స్వామితో మార్పించింది ఎవరు? చిన్నజీయర్ స్వామి ఆంధ్రానా తెలంగాణనా? అలాగే ఆనంద సూర్య ఆయన స్థపతి, ఆర్కిటెక్ట్, ఆయనకు మీరు సర్వం అప్పగించారు. ఆయన ఎక్కడి వాడు అంటే ఇదే ప్రశ్న. అంటే శిల్పులు, స్వాములు, వైద్యులు అనే తేడా లేకుండా ఎవరు ఆంధ్ర ఎవరు తెలంగాణ తేల్చుకుంటే ఇది ఎక్కడ తేలదండి. అదే ఇక్కడ ప్రశ్న. ఇద్దరు లేదా ముగ్గురు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మా అవసరాల ప్రకారం మేము ఆంధ్ర. ఇప్పుడు ఆయన ఒకటే అన్నాడు. ఎందుకు ఆయన ఇవన్నీ చెప్పాడంటే జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అని అందశ్రీ పాట అది పెట్టాలి అని అందరూ అనుకుంటే కేసీఆర్ పెట్టలేదు. పెట్టని పాటను మళ్ళీ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాటను తీసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయించారు. తెలంగాణ తల్లి కాదు ఆయన కుటుంబ సభ్యులు ఎవరో అని అదొక దాడి. ఇంకా మూడోది జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ఆ పాటకు కీరవాణితో చేయిస్తారు సంగీతం. కీరవాణి ఆంధ్రావాడు అని అందుకనే ఆయన ఈ కౌంటర్ పెట్టాడు. ఇప్పుడు ఎవరు ఆంధ్ర ఎవరు తెలంగాణ? రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది అని అప్పుడెప్పుడో ఎన్టీఆర్ పాడినట్టుగా రాష్ట్రాలు రెండైనా అన్నదమ్ముల్లో విడిపోదాం, ఆత్మీయుల్లో కలిసి ఉందాం అనే ఒక నినాదంతో కలిసే ఉన్నారు కూడా ప్రజలు. కలిసే ఉన్నారు కదా, చదువుల్లో, పనుల్లో, దేంట్లో తేడా ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా పాలక పార్టీలు, మొన్న కూడా నేను మీకు చెప్తున్నాను కదా, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆ పేరు మార్పు మీద బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారట. మళ్ళీ బండి సంజయ్ గారేమో కేసీఆర్ను సవాల్ చేస్తారు. కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య మిగిలిన రాజకీయాలు చేసుకోండి, రాజ్యాంగబద్ధంగా చేసుకోండి. కేంద్రంలో మీరే ఉన్నారు, బీజేపీ, మోదీ గారు చొరవ తీసుకొని అందరినీ కూర్చోబెట్టి ఇది పరిష్కారం రెండు రాష్ట్రాలకి అని చెప్తే ఎవరు కాదన్నారు? మీరు చేయరు. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ రాష్ట్రం ఏర్పాటు చేసింది వాళ్ళు ఉన్నప్పుడే కదా. బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది కదా. అప్పుడు లేని నేను ముళ్ళు తీస్తా, పన్నుతో ముళ్ళు తీస్తా అని చెప్పేదాకా వెళ్తారు ఒకవైపు. అంటే రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల మధ్య సున్నితమైన భావాలను దెబ్బతీయకూడదు అని రేవంత్ రెడ్డి కూడా కొన్ని మాట్లాడినవి నాకు ఇప్పుడు గుర్తున్నాయి సార్. అదే ఇలాగే కేసీఆర్ మాటలు అవన్నీ చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు
కాబట్టి ఆ చిన్నజీయర్ స్వామి అయినా ఆనంద సూర్య అయినా కీరవాణి అయినా ఇంకొకరైనా ఇప్పుడు గద్దర్ పాటకు తెలుగు వాళ్ళందరూ ఊగిపోతారు, గోరెటంకన పాట అందరూ ఆనందిస్తారు. ఇంకొక ఆయన ఎక్కడో ఉత్తరాంధ్రలో కాళీపట్నం రామారావు కథలు అందరూ చదువుతారు, రావిశాస్త్రి కథలు చదువుతారు. ఇది ఎంతవరకు భాషకు లేదు సార్. ఒక్క ముక్క చెప్తుంటాను నేను ఎప్పుడు, తెలుగు భాషగా 56 అక్షరాలే ఉంటాయి, తెలంగాణలో అయినా సార్ ఆంధ్రప్రదేశ్లో అయినా.